పోయిన నెల 13వ తారీఖున శురువైంది కుంభమేళ. చూస్తూనే రోజులు గడిచిపోయినాయి. ఇంకో 4-5 దినాలల్లా ఒడుస్తుంది జాతర. ఇన్నొద్దులు పోనోళ్ళంతా ఇప్పుడు ఎట్లా ఓ తీరుబడి వేసుకొని పోయొస్తుర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ ఇప్పటికీ పబ్లిక్ తోని కిటకిటలాడుతూనే ఉన్నది. పోయేటోళ్ళు పోతుర్రు, గంగల మునిగొస్తుర్రు. చూడుర్రి. అగో ఇగో అనుకుంటే శివరాత్రి రానే వస్తున్నది. ఇంకో 4-5 దినాలే ఉన్నది. అందుకే కుంభమేళ జాతరకు పబ్లిక్ ఇంగింత పోటెత్తుతున్నారు. శివరాత్రి నాడు ఆఖరి పుణ్య స్నానం చేయనికే పబ్లిక్ పొట్టు పోతారు కాబట్టి యోగి సర్కారు ఏర్పాట్లు ఇంగింత గట్టిగా చేస్తున్నదట. అన్నేమో గాని కుంభమేళతోని చిన్న పెద్ద దందాలన్నీ కలుపుకొని 3 లక్షల కోట్ల బిజినెస్ అయ్యిందట. ఇక ఇప్పటికే కుంభమేళాలే చిన్న దందాలు చేసుకుంటా లక్షలు సంపాదిస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఇగో గట్లనే ఇక్కడ కానొస్తున్నాడు కదా. ఈ అన్నేం చేస్తున్నాడో ఎరికేనా? డిజిటల్ స్నానం చేయిస్తున్నాడట. అగో అదేం స్నానం అనుకుంటారా? కుంభమేళ జాతరకు పోలేక అయ్యో మేము గంగల మునిగలేకపోతున్నామని ఇంట్లో ఊకొని బాధపడుతుంటారు కదా కొంతమంది. అగో అసొంటోళ్ళంతా ఈ అన్నకు వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తే గా ఫోటోలను ప్రింట్ తీసుకొని పోయి గంగల ముంచుతాడట. అట్లా మన ఫోటోలకు డిజిటల్ స్నానం చేపిస్తాడు అన్నట్టు. మనం ఇంటికాడ ఊకొని గంగల మునిగినట్టు అనుకోవాలన్నట్టు. ఇక గట్ల ఫోటోలు గంగల ముంచనికే ఎంత వసూలు చేస్తాడు అనుకుంటారు? అచ్చరాల 1100 తీసుకుంటున్నాడట. ఈ వీడియో చూసి ఇప్పుడు ఇంటర్నెట్ జనాలు పాగలవుతున్నారు. ఇది ఎక్కడి కథరో, ఫోటోలకు తానం చేపించుడేంది, దానికి 1100 కట్టుడేంది అని ఆగమాగం అవుతుండ్రు. గిట్లా కూడా సంపాదిస్తారా అనుకుంటారు ఇంకింతమంది. ఇగిదిట్లుంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఇగురమంతుడు తల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసి పిల్ల జల్లనేసుకొని కుంభమేళకు పోయిండట. పాపం ముసలవ్వ తిండి తిప్పలు లేక కీకలు పెడితే చుట్టుపక్కల తాళం బలగొట్టి బయటికి తీసుకొచ్చిండ్రు. అట్లిట్లా ముసలమ్మ బచాయించింది. ఇక అది అట్లుంటే జాతర ఒడవనికే ఇంకో 4-5 దినాలే ఉన్నది కాబట్టి బస్సులు రైళ్లు ఇంకా కిటకిటలాడుతున్నాయి. పబ్లిక్ జర పైలంగా పోయిరాండ్రి.